హలో గైస్, మనకి నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ T20 అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ కనుక మనం చూసుకుంటే మొత్తం కూడా వన్ మ్యాన్ షో. సో అది కూడా అభిషేక్ శర్మ షో అని చెప్పాలా. ఎందుకంటే దాదాపు 54 బంతుల్లోనే 135 రన్స్ కంప్లీట్ చేశాడు. అయితే దీంట్లో కనుక మనం ఒకసారి చూస్తే 7 4లు, దాంతోపాటు 13 6లు ఉన్నాయి. అంటే ఒక అప్పటి ఇంగ్లాండ్ లెజెండరీ బ్యాట్స్మెన్ అయిన అలెస్టర్ కుక్, మీ అందరు తెలిసే ఉంటాడు. టెస్ట్ మ్యాచ్ అంటే చాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వికెట్ పడనేయకుండా ఆడేవాడు. సో మనం అప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ అప్పుడు మన వాళ్ళు వైట్ వాష్ అవడానికి మెయిన్ రీజన్ ఎవరయ్యా అంటే అలెస్టర్ కుక్కే. సో ఎందుకంటే ఫస్ట్ మనకి మార్నింగ్ ఎప్పుడో మనం టీవీ పెడితే ఈవినింగ్ మ్యాచ్ అయిపోయేంత వరకు కూడా ఒక్కడే ఉండి 200 స్కోర్ చేసేవాడు. సో మరి తను అవుట్ చేయాలంటే మన బౌలర్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అయితే ఇప్పుడు అతను స్టాట్స్ కనుక ఒకసారి చూసుకుంటే అతను మొత్తం కెరీర్లో చూసుకుంటే మొత్తం ఓడిఐస్లో ఒక 10 6లు కొట్టాడు. దాని తర్వాత T20లో ఒకే ఒక్క 6 కొట్టాడు. అంటే మొత్తం కెరీర్ మొత్తంలో 11 6లు కొడితే నిన్న అభిషేక్ శర్మ ఆ 2 గంటల్లోనే మొత్తం 13 6లు కొట్టాడు. సో మరి దీని గురించి అలెస్టర్ కుక్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇది పక్కన పెడితే నిన్న అభిషేక్ శర్మ ఆడిన ఆ ఇన్నింగ్స్తో కొన్ని రికార్డ్స్ కూడా గల్లంతేని. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి రోహిత్ శర్మ రికార్డ్స్ 2 ఉండే, ఆ 2 బదులు కొట్టేశాడు. దాని తర్వాత ఆరన్ ఫించ్ రికార్డ్ ఒకటి ఉంది, అది కూడా బదులు కొట్టేశాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ రికార్డ్ ఒకటి ఉంది, అది కూడా బదులు కొట్టేశాడు. అసలు వీళ్ళ రికార్డ్స్ ఏంది భయ అంటే ఫస్ట్ రోహిత్ శర్మ గురించి మాట్లాడితే రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఒకే మ్యాచ్లో 10 6లు కొట్టి టాపర్గా నిలిచాడు ఇప్పటి వరకు. అంటే ఇప్పటి వరకు T20లో ఏ బ్యాట్స్మెన్ కూడా ఒక్క మ్యాచ్లో 10 కంటే ఎక్కువ 6లు కొట్టిన సందర్భం లేదు. సో 10 6లు కొట్టింది ఎవరయ్యా అంటే అది ఆ పేరు మీద రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే దాని తర్వాత నిన్న చూసుకుంటే ఒకే ఒక మ్యాచ్లో 13 6లు కొట్టాడు ఇదే T20లో. సో మరి ఆ రికార్డు బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు రోహిత్ శర్మ. చూసుకుంటే మనకి ఇండియన్ క్రికెట్ టీంలో మొత్తం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్. సో తనతో పాటు డేవిడ్ మిల్లర్ కూడా ఉన్నాడు. సో ఇద్దరు కూడా 35 బాల్స్లో మరి సెంచరీ చేస్తే, సో నిన్న మన అభిషేక్ శర్మ వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 37 బాల్స్లో సెంచరీ కొట్టాడు. సో ఇదొక రికార్డ్ అయితే. సో ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు, సో దగ్గరికి వెళ్ళాడు. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి శుభ్మన్ గిల్ రికార్డ్ ఏంది భయ్యా అంటే మన ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పటి వరకు ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ ఎంత అయ్యా అంటే 126 రన్స్. సో అది కూడా శుభ్మన్ గిల్ పేరు మీద ఉంది ఇప్పటి వరకు. అయితే దాన్ని కూడా ఇప్పుడు బ్రేక్ చేశాడు మనోడు. సో దాదాపు 126ని బ్రేక్ చేసి 135 రన్స్ అయితే కొట్టడం జరిగింది. సో ఈ రికార్డు కూడా బ్రేక్ అవడం జరిగింది. అయితే దాని తర్వాత ఆరన్ ఫించ్. సో మరి ఇంగ్లాండ్ మీద మ్యాచ్లో చూసుకుంటే మరి ఇంగ్లాండ్ మీద అత్యధిక స్కోర్ కొట్టిన బ్యాట్స్మెన్గా ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే మరి ఆరన్ ఫించ్ ఉండేవాడు. సో మరి ఆ రికార్డును కూడా ఇప్పుడు బ్రేక్ చేసి మరి అభిషేక్ శర్మ ముందుకు రావడం జరిగింది 135 రన్స్తో. సో అయితే ఇవన్నమాట నిన్న బ్రేక్ అయిన రికార్డ్స్ ఇవన్నీ. అయితే ఒక్కసారి కనుక ఈ మ్యాచ్లో చూస్తే మనం అభిషేక్ శర్మ, సో మరి ఆల్రెడీ మనం సన్ రైజర్స్ టీంలో చూసాం. సో మనోడు విధ్వంసం ఎలా ఉండిద్ది అనేది. సో మళ్ళీ నిన్న చూపించాడు నా విధ్వంసం అంటే ఇలా ఉండిద్ది భయ అని చెప్పేసి. అయితే చూసిన తర్వాత నాకు ఇండియన్ క్రికెట్ టీం ఫ్యూచర్ అయితే సో చాలా మనకి ఒకప్పుడు ఆస్ట్రేలియా టీం ఎలా అయితే ఉందో సో ఆ విధంగా ఉండిద్దేమో అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆస్ట్రేలియా టీంలో చూసుకుంటే గిల్క్రిస్ట్, దాని తర్వాత మ్యాథ్యూ హెడ్ను, సో వీళ్ళిద్దరిని అవుట్ చేయాలంటేనే బౌలర్స్కి చుక్కలు కనిపించాయి. సో మరి మన ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకుంటే ఒకవైపు అభిషేక్ శర్మ, ఇంకోవైపు మనకి ఎస్ఎస్వి జైస్వాల్ ఉన్నాడు. సో ఇప్పుడంటే మనకి జైస్వాల్కి కొంచెం మనకి T20లకి దూరం పెడుతున్నారు అనుకోండి. అయితే మరి ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని మరి ఎస్ఎస్వి జైస్వాల్ అలాగే అభిషేక్ శర్మ, సో వీళ్ళిద్దరు గనక మరి ఓపెనింగ్ చేస్తే మనకి ఒకప్పుడు ఆస్ట్రేలియా టీం ఓపెనింగ్ పేరు ఎలా ఉండేదో సో సేమ్ సినారియో మళ్ళీ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి దాని తర్వాత మళ్ళీ మనకి విధ్వంసమైన తిలక్ వర్మ ఉన్నాడు, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, సో దాని తర్వాత మిడిల్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా. సో మొత్తం మన టీం చూసుకుంటే హార్డ్ హిట్టర్లతో నిండిపోయి కనిపిస్తూ ఉంది. సో మరి వీళ్ళ పర్ఫార్మెన్స్, దాని తర్వాత వీళ్ళ ఫామ్ కనుక ఇదే రకంగా మెయింటైన్ అయితే మాత్రం సో ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ మాత్రం ఎక్కడో ఉండిద్దని చెప్పాలి. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.